2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్‌జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం రాజేష్ గారు. నమస్కారం సిస్టర్. సో క్రిప్టో కరెన్సీలో ఇప్పుడు ప్రెజెంట్ ట్రెండింగ్ లో ఉంది కాయిన్ ఏదైనా ఉంది అంటే ఇంటర్లింక్. అవునండి, ఇంటర్లింక్ ప్రాజెక్ట్. ఎస్, ఆ ఇంటర్లింక్ ప్రాజెక్ట్ యొక్క కొత్త అప్డేట్స్ ఏంటి? ఆ కాయిన్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందంటారు? సో సిస్టర్ గారు, ఇంటర్లింక్ అనేది ఫ్రీ మైనింగ్ ఆపర్చునిటీ. ప్లే స్టోర్ అండ్ యాప్ స్టోర్లో ఐఓఎస్లో ఇంటర్లింక్ ల్యాబ్స్ అని ఉంటుంది. అక్కడ కొన్ని మిలియన్స్లో డౌన్లోడ్స్ ఉన్నాయి. మన యూజర్స్ కూడా ఎంతోమంది కమెంట్స్ చేస్తున్నారు, ఇంకా అప్డేట్స్ ఇవ్వండి ఈ ప్రాజెక్ట్ గురించి, ఏం జరుగుతుంది అనేది. సో వాళ్ళందరి కోసం డిసెంబర్ 28న వియత్నాం అనాయ్ అని ఒక ప్లేస్ ఉందండి వియత్నాం కంట్రీలో, ఆ క్యాపిటల్ సిటీ అనాయ్. అక్కడ ఈవెంట్ జరిగింది, ఈ ఇంటర్లింక్ ల్యాబ్ సంబంధించి రీక్యాప్ జరిగిందనమాట. ఈ రీక్యాప్కి నిజం చెప్పాలంటే చాలా పెద్ద ఎత్తున చేశారు. ఐ థింక్ చాలా బిగ్ మెంబర్స్ వచ్చారనమాట. నెంబర్ పరంగా కానీ, అంటే ఇంటర్లింక్ ఎవరైతే మైనింగ్ చేస్తున్నారో, ఎవరైతే ఇష్టపడుతున్నారో వాళ్ళందరూ ఆ యొక్క ఈవెంట్కి రావడం జరిగింది. అండ్ ఈ ఈవెంట్లో ఏం జరిగింది అంటే, కొన్ని ట్రెజరీ కంపెనీస్ అనేది అనౌన్స్ చేశారండి. డిజిటల్ అసెట్ ట్రెజరీ అనమాట. ఇప్పుడు మైక్రో స్ట్రాటజీ వాళ్ళు బిట్కాయిన్ని పెట్టుకున్నారు, ట్రెజరీ కింద పెట్టుకున్నారనమాట. ఎప్పుడైతే మైక్రో స్ట్రాటజీ వీళ్ళు మైకిల్ సేలర్ గారు అని ఉంటారండి, వాళ్ళు కొనే ముందు ట్వీట్ చేస్తారనమాట. సో ఆ విధంగా బిట్కాయిన్ కూడా దాని యొక్క పర్ఫార్మెన్స్ కంపెనీస్ ఎప్పుడైతే ట్రెజరీలో చేర్చుకున్నాయో వాళ్ళ షేర్ వాల్యూ కూడా దానికి తగ్గట్లు మాడిఫై అవుతూ ఉంటుంది అనమాట. ఎందుకంటే వీళ్ళకి బిట్కాయిన్ బ్యాక్ ఎండ్లో ఉంది, ఇండైరెక్ట్గా ఆ షేర్ కొంటున్నారంటే యూజర్స్ కూడా బిట్కాయిన్ని సమ్ పార్ట్ ఇండైరెక్ట్గా తీసుకున్నట్లే అనమాట. సో ఇక్కడ ఇంటర్లింక్ డిజిటల్ అసెట్ ట్రెజరీ మీరు బోర్డు మీద చూడొచ్చు మేడం, స్క్రీన్ మీద. సో ఇన్ని కంపెనీస్ వీళ్ళు డిసెంబర్ 28న, ఇది గ్రేట్ అచీవ్మెంట్ అండి యాక్చువల్గా. ఇప్పటికైతే 9 కంపెనీస్ని వీళ్ళు అనౌన్స్ చేశారనమాట. వీళ్ళ ఏంటి 9 కంపెనీస్ అంటే, వీళ్ళ బ్యాలెన్స్ షీట్లో ఇంటర్లింక్ ఐటీఎల్ టోకెన్ని వీళ్ళ బ్యాలెన్స్ షీట్లో పెట్టుకుంటారు అనమాట ఎసెట్ కింద. అంటే మాకు ఈ వీటి రూపంలో కూడా మాకు ఎసెట్ ఉంది కంపెనీస్ అని చూపించుకుంటాయి. ఎప్పుడైతే ఈ కంపెనీ షేర్ మార్కెట్లో ఉందనుకోండి, ఈ షేర్ హోల్డర్స్ కూడా ఇండైరెక్ట్గా ఏం చేస్తున్నారంటే ఐటీఎల్ కాయిన్ హోల్డ్ చేసుకున్నట్లే. ఎందుకంటే ఐటీఎల్జీ కాయిన్ పెరిగితే వీళ్ళ షేర్ ప్రైస్ కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా అంటే ఇండైరెక్ట్గా వీళ్ళు క్రిప్టోని కొనకపోయినా ఈ ట్రెజరీ అసెట్ని కొనటం వల్ల, ఈ కంపెనీ షేర్ని కొనటం వల్ల కూడా వాళ్ళకు గ్రో ఉంటుంది. మరి వీళ్ళు ఎందుకు పెట్టుకుంటారు అంటే, ఇట్స్ ఒక నిజం చెప్పాలంటే 5 మిలియన్ మార్కు రీచ్ అయింది మేడం ఇంటర్లింక్ ల్యాబ్స్ అనేది వరల్డ్ వైడ్గా 5 మిలియన్ మెంబర్స్. సో వీళ్ళకి బెనిఫిట్స్ ఉన్నాయి. ఆ యొక్క ప్రొడక్ట్స్ మార్కెటింగ్ చేసుకోవడంలో కానీ, దాని తర్వాత వీళ్ళు ఫ్యూచర్లో ఆ వాల్యూని చూడడం కానీ, సంథింగ్ దేర్ సీన్ అంటే ఎంతోమంది రీసెర్చ్ చేసి ఈ కాయిన్ మన ట్రెజరీలో ఉంటే మన షేర్కు బాగుంటుంది, మన కంపెనీకి ఫ్యూచర్లో కూడా బాగుంటుంది, బ్యాకప్ కింద ఉంటుంది అని చెబుతారనమాట. సరే, ఇక మీరు చూస్తే న్యూ టు ద స్ట్రీట్ అని యూఎస్ బేస్డ్ అండి, యునైటెడ్ స్టేట్స్ అనమాట. వీళ్ళు వచ్చేసి అమౌంట్ ఇప్పుడు దాకా 21 మిలియన్ ఇదండి. టార్గెట్ అమౌంట్ 100 మిలియన్ అనమాట. సో వీళ్ళ టార్గెట్ అమౌంట్ 100 మిలియన్ ఐటీఎల్జీ హోల్డ్ చేసుకోవాలని. ఇప్పుడు అమౌంట్ వచ్చేసి 21.8 మిలియన్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. అండ్ సుపీరియర్ ఏఐ ల్యాబ్స్ హాంకాంగ్ అండి, వీళ్ళు ఇప్పుడు దాకా 1.2 మిలియన్ ఉన్నాయి అప్రాక్సిమేట్గా, 1.296. ఇప్పుడు వీళ్ళ టార్గెట్ వచ్చేసి 50 మిలియన్ అనమాట. ఇక మీరు చూడవచ్చు టార్గెట్ అమౌంట్. సో ఈ కంపెనీస్ అన్నీ ఏంటంటే ఈ టార్గెట్ అమౌంట్ రీచ్ అవ్వాలంటే 2 విధాలుగా అండి. వీళ్ళు మార్కెట్లో నుంచైనా కొనాలి, లేదా ఇప్పుడు ఎవరైతే మైనింగ్ చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళ నుంచైనా కొనాలి. అప్పుడు ఏమైందంటే, ఇప్పుడు మనం మైన్ చేసుకుంటూ ఉంటే మనకి ఇంటర్లింక్ కాయిన్స్ వస్తుంటాయి, వాటి వాల్యూ కూడా దానికి అనుగుణంగానే పెరుగుతాయి అనమాట. సో బెస్ట్ ఏంటంటే, వీళ్ళు మైనర్స్ నుంచి కనుక కొంటాయి ఈ యొక్క కాయిన్స్. ఇప్పుడు ఎవరైతే మనం డైలీ మైనింగ్ చేసుకుంటున్నారో వాళ్ళకి పై కాయిన్ ఎలానో మంచి రిజల్ట్ ఇచ్చింది, ఏదో ఫ్రీగా మైనింగ్ చేసుకున్న వాళ్ళకి ఇంటర్లింక్ కూడా మంచి రిజల్ట్ రావడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు హెచ్పిఎక్స్ ఎల్ఎల్సి అని, ఇది వీసా డెబిట్ కార్డుకు సంబంధించిందండి. క్వియాంగ్ ఎంటర్టైన్మెంట్ హాంకాంగ్, అండ్ ఇమ్మర్షన్ కన్సల్టింగ్ ప్రైవేట్, ఇది కూడా హాంకాంగ్ అనమాట. యునైటెడ్ స్టేట్స్లో మళ్ళీ ఐడిఎం క్యాపిటల్, ఏఐ సూపర్ క్లస్టర్ ప్రైవేట్ లిమిటెడ్ సింగపూర్. సో సింగపూర్లో చాలా కంపెనీస్ అండి. కొంచెం సింగపూర్ అంటే ప్రెస్టీజియస్ కూడా తీసుకుంటారు కంపెనీస్. అక్కడ లిస్ట్ అయిన రూల్స్ కూడా కఠినంగా ఉంటాయి. వాళ్ళు ఏమన్నా జనాల్ని మోసం చేసినా, ఏమన్నా చేసినా అక్కడ రూల్స్ చాలా కఠినంగా ఉంటాయి అనమాట. సో ఈ యొక్క లిస్ట్లో ట్రెజరీ కంట్రీలో ఈ కంట్రీస్ పెట్టడం అనేది ఒక ఇంటర్లింక్ హోల్డర్స్ అందరికీ ఒక గుడ్ న్యూస్ మేడం. అండ్ ఇవన్నీ మీరు చూస్తే పబ్లిక్లో అంటే ఈ విధంగా పబ్లిక్లో పెట్టడం వల్ల ఏంటంటే, లాస్ట్ అప్డేట్ చూడొచ్చండి 28th అనమాట. అయితే నేను అడిగాను, వాళ్ళ ఫౌండర్స్ని అడిగాను, మరి 9 కంపెనీస్ అయినా ఇంకా ఉన్న ఫ్యూచర్లో ఏమన్నా యాడ్ అవుతాయి అంటే, ఈ లిస్ట్ అనేది అప్డేట్ అవుతూనే ఉంటుంది.
మేము అంత ఘనంగా పార్ట్నర్స్ని పెంచుకోబోతున్నాము. దే ఆర్ లుకింగ్ ఇండియాలో కూడా ఒక మంచి బిజినెస్ కానీ, ఒక స్టార్టప్ కానీ, ఒక కంపెనీ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళు దే ఆర్ రెడీ అనమాట పార్ట్నర్షిప్ అవ్వడానికి. సో ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరైనా స్టాక్ మార్కెట్లో ఉన్నా, ఎవరైనా ఉన్నా అసలు ఇంటర్లింక్ టోకెన్స్ ట్రెజరీలో పెట్టుకోవడం వల్ల ఇప్పుడు మనకి ఇండియాలో జెట్కింగ్ అని బిట్కాయిన్ని వీళ్ళు ట్రెజరీల కింద పెట్టుకున్నారండి. జెట్కింగ్ ఎప్పుడైతే ట్రెజరీ కింద పెట్టుకున్నారో వాళ్ళ షేర్ వాల్యూ కూడా కొంచెం మంచిగా గ్రో అయింది. చాలామంది అసలు జెట్కింగ్ అంటే తెలియని వాళ్ళు, బిట్కాయిన్ లవ్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు కదా, వాళ్ళందరూ వచ్చి అసలు జెట్కింగ్ ఏంటి, వీళ్ళ బిజినెస్ ఏంటి, వీళ్ళు ట్రైనింగ్ ఇస్తున్నారు, సో ఫ్యూచర్ ఏంటనే ఎంత కదన్నా కొంచెం షేర్ వాల్యూ కూడా కొనే వాళ్ళు ఉంటారనమాట స్టాక్ మార్కెట్లో. అంటే విజిబిలిటీ అనేది పెరిగిద్దండి ఒక ట్రెజరీ కంపెనీకి. సో ఇదన్నీ చాలా గుడ్ న్యూస్ మేడం. అండ్ ఫ్యూచర్లో ఇంకా ఈ లిస్ట్ అనేది ఇంకా ఎక్కువ చూడొచ్చు మనం కూడా. అండ్ ఆ లిస్ట్ అప్డేట్ అయ్యే కొద్దీ మనం కూడా వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేద్దాం. అండ్ ఇక్కడ మీరు చూస్తున్న గుడ్ న్యూస్ ఏంటంటే ఏఐకి సంబంధించిన చాలా కంపెనీస్ ఉన్నాయండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఫ్యూచర్ ఎలానో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాబట్టి ఈ కంపెనీస్ గ్రో అయితే ఇంటర్లింక్ వాల్యూ కూడా మళ్ళీ ఇంకా ఎక్కువ బైబ్యాక్ చేయడానికి ఉంటుంది వీళ్ళకి. అండ్ వీళ్ళ హోల్డింగ్స్ కూడా పెరుగుతాయి కాబట్టి మొత్తం ఒక ఎకో సిస్టానికి ఒక స్టాండర్డ్, అంటే ఏదో ఐప్ మీద పెరగకుండా ఒక స్టాండర్డ్ సిస్టంలో పెరిగితే ఇంటర్లింక్ టోకెన్స్ ప్రస్తుతానికైతే మంచి అంటే మార్కెట్ని మాత్రం గ్రాప్ చేస్తుందండి. ఇండియాలోనే మన తెలుగు రాష్ట్రాల ప్రజల్లో నాకు తెలిసినంత వరకు 1 మిలియన్ ఈజీగా ఉంటారండి ఇంటర్లింక్ మైనింగ్ చేసుకునే వాళ్ళు. ఎవ్రీడే మార్నింగ్ వాళ్ళకి జస్ట్ ఏం లేదు, ఒకసారి మైనింగ్ చేసుకుంటారు, మళ్ళీ ఒక 6 అవర్స్ తర్వాత మళ్ళీ మైనింగ్ చేసుకుంటారు, కాయిన్స్ అయితే కలెక్ట్ చేసుకుంటున్నారు. అయితే మైనింగ్ లిస్టింగ్ ఎప్పుడైనా అడుగుతున్నారు. లిస్టింగ్ అనేది ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదండి. మేము అనుకోవడం మాత్రం మార్చ్ ఆర్ ఏప్రిల్లో ఉండొచ్చు, 2026 మార్చ్ ఆర్ ఏప్రిల్లో. అది ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత దాని గురించి డిస్కస్ చేద్దాము. సో ప్రస్తుతానికైతే చాలా చాలా గుడ్ న్యూస్. ఒక క్రిప్టో ప్రాజెక్ట్ని, క్రిప్టో టోకెన్ని ఇన్ని కంపెనీస్ ఒక అసెట్ కింద చూస్తున్నారంటే ఇది మంచి పరిణామం ఇంటర్లింక్ మైనింగ్ చేసుకునే వాళ్ళందరికీ. సో చూద్దాం ఇంకా ఫ్యూచర్లో వీటి గురించి నెక్స్ట్ అప్డేట్స్ ఇవన్నీ మనం ఫ్యూచర్లో డిస్కస్ చేద్దాం మేడం. ఇంకా ఎవరికైనా కూడా ఇలాంటి డౌట్స్ ఉంటే ఎలా అంటే మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారా? పిన్నర్ కమెంట్స్లో మన వాట్సాప్ ఛానల్ లింక్ ఉంటుందండి. అక్కడికి వస్తే అక్కడ ఆటోమేటిక్ ఇంటరాక్ట్ అవ్వచ్చు, ఇంటర్లింక్లో ఎలా జాయిన్ అవ్వాలని, ఏ విధంగా వీళ్ళు ఒక ఇన్విటేషన్ కోడ్ వాడుకుంటే ఒక 1000 కాయిన్స్ వస్తాయి మేడం. ఆ వాట్సాప్ ఛానల్ ఆ ఇన్విటేషన్ కోడ్ కానీ, ఒకవేళ వాళ్ళ ఫ్రెండ్ ఇన్విటేషన్ కోడ్ ఉంటే వాళ్ళది వాడుకోవచ్చు, లేదంటే ఆ వాట్సాప్ ఛానల్లో ఏమైనా ఇన్విటేషన్ ఉంటే. సో ఇవన్నీ ఆ డీటెయిల్స్, ఏఐకి సంబంధించి ట్రైనింగ్స్ ఇవన్నీ కూడా అక్కడ నేర్చుకోవచ్చు. తప్పకుండా పిన్నర్ కమెంట్స్లో వాట్సాప్ ఛానల్ లింక్ ఉంటుంది, అక్కడ జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శ్రీష్ గారు.